ఫేస్ క్రీమ్ లో, సన్ స్క్రీన్ లో, బాడీ లోషన్ లో, లిప్స్టిక్ లో, లిప్ లైనర్ లో, ఐ లైనర్ లో, మస్కారాలో, షాంపూల్లో, కండిషనర్ లో, సీరంలో అన్నిట్లో కెమికల్స్. సార్ మంచి టూత్ పేస్ట్ సజెస్ట్ చేస్తారా కెమికల్స్ లేనిది? టూత్ పేస్ట్ కెమికల్స్ లేనిది కావాలా నీకు? ఏమ్మా, టూత్ పేస్ట్ లో మాత్రం కెమికల్స్ ఉండకూడదు. ఫేస్ క్రీమ్ లో, సన్ స్క్రీన్ లో, బాడీ లోషన్ లో, లిప్స్టిక్ లో, లిప్ లైనర్ లో, ఐ లైనర్ లో, మస్కారాలో, షాంపూల్లో, కండిషనర్ లో, సీరంలో అన్నిట్లో కెమికల్స్ ఉంటాయి. వాటిలో ఏం కాదు. టూత్ పేస్ట్ లో మాత్రం ఉండకూడదు కదా. పొలానికి పోయి చూడు, నువ్వు తినే ఆహారంలో ఎన్ని కెమికల్స్ కలుపుతుంది, కూరగాయల్లో ఎన్ని కెమికల్స్ కలుపుతున్నావు, నువ్వు తాగే నీటిలో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో. టూత్ పేస్ట్ లో కెమికల్స్ ఉండకూడదమ్మా. పానీపూరి, పావు బాజీ, దబేలి వీటన్నిటిలో కెమికల్స్ ఉంటాయి. టూత్ పేస్ట్ లో మాత్రం కెమికల్స్ ఉండకూడదు. అర్థమైంది కదమ్మా? సో కెమికల్స్ ఆలోచించకుండా 2 పూటలు బ్రష్ చేయి. ఏ పేస్ట్ ప్రపంచంలో రామ్ దేవులు తయారు చేసినా, సద్గురువులు తయారు చేసినా, ఏ టూత్ పేస్ట్ లో అయినా కెమికల్ లేకుండా తయారు చేయరు. కొన్ని టూత్ పేస్ట్లు అయితే చాలా మినిమల్ అండ్ అవి కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ కాదు. కెమికల్ అంటే హార్మ్ఫుల్ అని కాదమ్మా. ఈ సెన్సోరా టూత్ పేస్ట్ వాళ్ళది బ్లూ కలర్ లో, గ్రీన్ కలర్ లో 2 రకాలు ఉన్నాయి. వీటిలో చాలా చాలా మినిమల్ కెమికల్స్ ఉంటాయి. అవి కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ కాదు. బ్లూ కలర్ ఏమంటే పళ్ళు జూమ్ అనే వాళ్ళ కోసము, గ్రీన్ కలర్ టూత్ పేస్ట్ ఏమో జనరల్ గా ప్రతి ఒక్కరు 6 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా వాడచ్చు.